స్వయంవరం ఏర్పాటుచేశాడు. వారి పేర్లు అంబా, అంబిక, అంబాలిక. వారు గొప్ప సౌందర్యవతులు, కీర్తిప్రతిష్టలు కలవారు. ఈ వార్త విన్న భీష్ముడు విచిత్రవీరుడికి వివాహం చెయ్యాలనే ఉద్దేశ్యంతో హస్తినాపురం తరపున స్వయంవరానికి వెళ్లాడు. కాని భీష్ముడి గొప్ప ప్రతిజ్ఞ గురించి దేశమంతా తెలుసు. ఆయన స్వయంవరానికి వచ్చింది చూసి అక్కడున్న రాజులు నవ్వారు, అవమానించారు. స్వయంవరంలో గెలవలేని, పెళ్లికి దూరమైన భీష్ముడు ఈ అమ్మాయిల విషయంలో ఎలా పోటీపడతాడు అని అపహాస్యం చేశారు. ఇది విన్న భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. నేను స్వయంవరానికి వచ్చింది పోటీపడతానికి కాదు, నా ప్రియతమ్ముడైన విచిత్రవీరుడికి ఈ కన్యలను సాధించి ఇవ్వడానికి అని గర్జించి తన పరాక్రమంతో, అమోఘమైన విల్లువిద్యతో అక్కడున్న రాజులందరినీ ఒక్కొక్కరినీ ఓడించి కాశీరాజుకుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలను బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురం బయల్దేరాడు.